పున్నమి చంద్రుడి వెన్నెల కాంతిలో ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం జరగబోతోంది. రాత్రి 8 గంటలకు జరిగే ఈ వేడుకకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా రాములోరి కళ్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకురానున్నారు. కన్నుల పండుగగా జరగనున్న ఈ వేడుకను కళ్లారా చూడడానికి వేలాది మంది భక్తులు ఒంటిమిట్ట రాములోరి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. రాములోరి కళ్యాణం చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ ఈఓ చైర్మన్ సుధాకర్ యాదవ్తో మా ప్రతినిధి ఈశ్వరి ఫేస్ టు ఫేస్. వంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీలక ఘట్టమైన ఇవాళ కళ్యాణం జరగనుంది. ఇవాళ రాత్రికి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం ఈసారి ఎంతమంది భక్తులు వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాగే ముత్యాల తలంబ్రాలు కానీ ఎన్ని ఏర్పాటు చేశారు? ఎలా ఉంది ఆ ఏర్పాటు? ఈరోజు సాయంకాలం 8 గంటల నుంచి 10 గంటల లోపల హస్త నక్షత్రంలో సీతారామ కళ్యాణ మండపం కళ్యాణోత్సవం అద్భుతంగా వైభవంగా జరుగుతుంది. దానికి మా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినటువంటి సాయంకాలం వస్తున్నారు, దంపతుల సమేత వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు బాగా చేశాము. అది కాకుండా లాస్ట్ సంవత్సరం కూడా ఓపెన్ ప్లేస్ కళ్యాణ మండపం చేశాము. ఈ సంవత్సరం భక్తులందరూ కోరిక మేరకు చంద్రుడిని చూడాలనే ఉద్దేశంతో ఓపెన్గా పెట్టాము. అంటే 8 గంటల నుంచి చేస్తున్నటువంటి కళ్యాణంలో చంద్రుడు కూడా అందరికీ భక్తులకు దర్శనమిస్తారు. ఆ ఏర్పాటు చేయడం జరిగింది. ముత్యాల తలంబ్రాలు మొత్తం ఎన్ని ఈసారి కళ్యాణంకి ఇవ్వనున్నారు? సుమారుగా 2 లక్షల ప్యాకెట్లు ముత్యాల తలంబ్రాలు అందరికీ ఇవ్వాలని చెప్పి భక్తులకు ఇవ్వాలని చెప్పి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా 150 కౌంటర్లు అన్న ప్రసాదానికి చేయడానికి 150 కౌంటర్లు ఏర్పాటు చేశాము. అదే రకంగా 2 లక్షల ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు భక్తులందరికీ సుమారు 6 లక్షల వాటర్ ప్యాకెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా సుమారు 300 మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశాము. మన కడప ఎస్పీ గారు 600 మంది బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి పొరపాటు జరగకుండా ఆర్గనైజ్ చేయడం జరిగింది. శ్రీవారి సేవకులు కూడా 1500 మంది శ్రీవారి సేవకులతో కూడా వీళ్ళకన్నీ, ఎందుకంటే అన్ని ఆర్గనైజ్ చేయాలి కదా, వారికి అందుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు అది కూడా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా, అంటే ఒకవేళ వర్షం పడినా సరే ఈసారి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఎలాంటి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు ఈసారి? ఇప్పుడు జర్మన్ షెడ్ చేశాం. ఇంతకుముందు ఇటువంటి షెడ్ చేయలే, ఈసారి జర్మన్ షెడ్ చేసాము. ఆ షెడ్లు బందోబస్తు చేశాము. ఎందుకంటే సంవత్సరం అనుభవం పైన లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అనుభవం అవన్నీ మనసులో పెట్టుకొని అది జరగకుండా అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి పొరపాట్లు భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా లాస్ట్ టైం ఘటన జరిగింది, చాలా బాధాకరమైనది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి జరగకుండా చాలా బందోబస్తు చేసుకోమని చెప్పి మాకు ఆర్గనైజ్ చేయడం చెప్పడం జరిగింది. దానికి బ్రహ్మాండం చేశాము. అది కాకుండా భక్తులు ఇక్కడికి వచ్చి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇంకా ఎంతోమంది భక్తులు వచ్చేందుకు అవకాశం కుదరలేదు. వాళ్ళు డైరెక్ట్ వీక్షించేదానికి ఎస్వీబీ ఛానల్ ద్వారా లైవ్ ప్రొడక్షన్ కూడా పెట్టడం జరిగింది. భక్తులు కూడా అక్కడ కూడా చూసుకొని సీతారామ కళ్యాణము అద్భుతంగా చూసేందుకు అవకాశం కల్పించాము. సీఎం చంద్రబాబు గారు, గవర్నర్ ఏ టైంకి రానున్నారు? పట్టు వస్త్రాలు ఏ టైంకి సమర్పించనున్నారు? మామూలుగా పట్టు వస్త్రాలు 8 గంటలకు కళ్యాణ మండపం స్టార్ట్ అవుతుంది. స్వామివారి దగ్గర నుంచి 7:30 నిమిషాలకి ఇక్కడి నుంచి పట్టు వస్త్ర తరంబాలు తీసుకొని ఇక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు దేవస్థానంలోకి 7 గంటలకు వస్తారు. వచ్చిన పట్టు వస్త్రాలు స్వామి సమర్పించి ఇక్కడి నుంచి ముత్యాలు తీసుకొని 7:30 గంటలకు ఇక్కడ బయలుదేరి 8 గంటలకు కళ్యాణ మండపానికి పోతారు. 8 గంటలకు కళ్యాణ మండపంలో స్టార్ట్ అవుతుంది. 10 గంటల వరకు కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగిన తర్వాత అందరూ వీక్షించి ఈ సంవత్సరం ఎప్పుడు లేనటువంటి విధంగా కొత్త రకంగా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ఉన్నది, చంద్రుని చూసేందుకు అవకాశం కుదరలే. ఈ సంవత్సరం చంద్రుని చూడాలనే ఉద్దేశంతో ఓపెన్ ప్లేస్లో పెట్టి బ్రహ్మాండ కళ్యాణ మండపానికి అరేంజ్ చేయడం జరిగింది. చాలా కళ్యాణానికి 8 గంటలు స్టార్ట్ అవుతుంది, 10 గంటలకు క్లోజ్ అవుతుంది. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యలో కళ్యాణం జరగనుంది. పున్నమి వెన్నెలలో కూడా ఈ యొక్క కళ్యాణం జరగనుంది. సీఎం చంద్రబాబు అలాగే గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలను సమర్పించి కళ్యాణం ప్రారంభం కానుంది. మొత్తానికి వచ్చే పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ అధికారులు చెప్తున్నారు. దాదాపు 1,00,000కు పైగా పబ్లిక్ వచ్చే అవకాశాలు ఉన్నందున సో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే 2 లక్షల ముత్యాల తలంబ్రాలు కూడా టీటీడీ నుంచి కళ్యాణంకి సమర్పించున్నారు. కెమెరామెన్ రంగాతో ఈశ్వరి, టీవీ9 వంటిమిట నుంచి.